దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమకి మూల స్తంభాలుగా నిలిచిన అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున కొత్త చిత్రాలకి కొబ్బరికాయ కొట్టిన రోజునే సంక్రాంతికి వచ్చేస్తున్నాం అని ప్రకటించారు. సంక్రాంతి బెర్తులు ఎప్పుడో నిండిపోయాయి. దాంతో రసవత్తరమైన పోటీ నెలకొంది. ఇలా నలుగురు చిత్రాలు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడిన దాఖలాలు లేవు. ఈసారే అలా కుదిరింది. అభిమానులకి అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది? రెట్టించిన ఉత్సాహంతో సంక్రాంతి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు. అందుకు తగ్గట్టుగానే వ్యాపార వర్గాలు ఆ సీజన్పై ప్రత్యేకమైన దృష్టిని సారించాయి. పోటాపోటీగా సినిమాల్ని కొనేందుకు సిద్ధపడుతున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ వాళ్ళ కెరియర్లో మైలురాయి లాంటి 150, 100వ చిత్రాలు చేస్తుండడంతో అభిమానులు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. నాగార్జున వరుస విజయాలతో సత్తా చాటుతున్న దశలో వస్తున్న చిత్రం కావడంతో ఓం నమో వెంకటేశాయపై పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. వెంకటేష్ హిందీలో విజయవంతమైన సాలా ఖాడూస్కి రీమేక్గా గురు చేస్తున్నారు. వ్యాపార వర్గాలు ఈ 4 చిత్రాల గురించి ఆరా తీస్తూనే పనిలో పనిగా ఆ తర్వాత విడుదలయ్యే చిత్రాలపైన కన్నేస్తున్నాయి. మహేష్ బాబు సినిమాతో పాటుగా 2017 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకొస్తున్న బాహుబలి ద కన్క్లూజన్కి సంబంధించిన వ్యాపార లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. రికార్డు స్థాయిలో ఇదివరకు సినిమా వ్యాపారం ప్రచార చిత్రం బయటకు వచ్చాకే ఊపందుకొనేది. కానీ ఇటీవల ఆ పద్ధతి మారింది. కాంబినేషన్లు చూసి కొనేయడానికి ముందుకొస్తున్నారు. ఆసక్తికరమైన కాంబినేషన్ అనుకుంటే అడ్వాన్సులు పట్టుకునే మరీ నిర్మాతల చుట్టూ తిరుగుతుంటారు. అయితే అగ్ర కథానాయకులతో చిత్రాలు చేసిన నిర్మాతలు తొందరపడకుండా అదురు చూసి అమ్ముతుంటారు. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 సినీ వ్యాపార వర్గాలను ఆకర్షిస్తోంది. 9 ఏళ్ల తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం కావడం, మాస్ దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల్లో ఉన్న ఆ ఆసక్తిని గమనించే సినీ వ్యాపార వర్గాలు ఆ సినిమాపై ప్రత్యేకమైన దృష్టిని సారించాయి. సినిమా విడుదలకు ముందుగానే థియేట్రికల్ హక్కుల రూపంలో 85 కోట్లకు పైగా వ్యాపారం జరిగే సూచనలు కనిపిస్తున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి కూడా రికార్డు స్థాయిలో ముందస్తు వ్యాపారం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లోనే 40 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలిసింది. ఇంకా సగానికి పైగా వ్యాపారం జరగాల్సి ఉందట. బాలకృష్ణ ఇదివరకు నటించిన అన్ని చిత్రాల కంటే అధిక మొత్తంలో వ్యాపారం ఈ సినిమాకే జరుగుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల సినిమా వ్యాపారం విస్తరించింది. స్థానిక మార్కెట్తో పాటు శాటిలైట్, ఓవర్సీస్, ఇంటర్నెట్ ఇలా రకరకాల రూపాల్లో వ్యాపారం జరుగుతుంటుంది. ఖచ్చితమైన లెక్కలు విడుదల తర్వాత కానీ బయటకొచ్చే అవకాశం లేదు. బాహుబలి ద కన్క్లూజన్ సినిమాకి జరుగుతున్న వ్యాపారం అయితే జాతీయ స్థాయిలో చర్చను లేవనెత్తుతోంది. బాహుబలి ద బిగినింగ్తో పోలిస్తే ఈ చిత్రానికి ప్రతి ప్రాంతంలో 30 నుంచి 40% అధికంగా వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల బయటకొచ్చిన నైజాం ఉత్తర అమెరికా థియేట్రికల్ హక్కుల వివరాలతో పాటు హిందీ శాటిలైట్ హక్కుల రేట్లే అందుకు తార్కాణం. ప్రస్తుతం సెట్స్పై ఉన్న రామ్ చరణ్, ధృవతో పాటు మహేష్ బాబు సినిమాలపై వ్యాపార వర్గాలు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు సినిమా వ్యాపారానికి వచ్చే ఏడాది కీలకం. ఇదివరకటితో పోలిస్తే ఎక్కువ మొత్తంలో వ్యాపారం జరిగే అవకాశం ఉంది. సంక్రాంతి సీజన్లో వచ్చే సినిమాలతో పాటు బాహుబలి ద కన్క్లూజన్ తెలుగు సినిమా వ్యాపార స్థాయిని కొన్ని మెట్లు పైకి ఎక్కించే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.